అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 4వ పాఠ్యాంశమైన మర్రి చెట్టు అనే పాఠ్యాంశానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న టోటల్ గ్రామర్ని చూద్దాం. చాలామంది విద్యార్థులు మేడం గారు మాకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ కూడా అప్లోడ్ చేయండి అంటే వాళ్ళ కోరిక మీద ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తున్నాను నాన్న. ఇక్కడికి కవి పరిచయం ఏమన్నా అయిపోతే ఇప్పుడు మనం గ్రామర్ చూద్దాం. ఇక్కడ నుంచి గ్రామర్ స్టార్ట్ అవుతుంది మనకి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కానీ వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు ఏం కావాలో అది స్క్రీన్ షాట్స్ తీసుకొని అర్థమవుతుందా. నేను ఆపినప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకున్నానా. ఒకవేళ మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఇవి సొంత వాక్యాలు, అర్థాల సొంత వాక్యాలు రాయడం. మీరు ఇది నిదానంగా స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుందనా. తర్వాత నెక్స్ట్ ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీయాల. స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. కర్మక క్రియలు, సకర్మక క్రియలు. తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది త్వ సంధి. ఈ రెడ్లో ఉండేటివి, ఈ ఎర్ర రంగులో ఉండేటివి కింద ఉంటాయి, దాన్ని విడి తీసుకుంటాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, వీడియోలో ఎంత అవుతుందనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అందుకే దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆపుతున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత విడదీసి హస్వం ఈ కారమా ఏందని రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత క్రింది వాక్యాల్లో కర్మ గుర్తించండి. తర్వాత సకర్మక అకర్మక క్రియలు. సకర్మ క్రియలు, ఇవి అకర్మ క్రియలు. ఓకేనా. పాఠం ఆధారంగా సకర్మక వాక్యాలు. తర్వాత నెక్స్ట్ ఇవి పాఠం ఆధారంగా అకర్మ క్రియలు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.